హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మన రాజాసాబ్ నుంచి రెబల్ సాబ్ సాంగ్ మనం రియాక్షన్ ఇవ్వలేదు. సో ఈ సాంగ్కి ఇప్పుడు ఈ వీడియోలో రియాక్షన్ ఇస్తాను. నా సహాన వీడియోకి నేను ఆల్రెడీ లిరిక్ ఇచ్చాను. మీరు ఒకవేళ చూడలేకపోతే నా ఫుల్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. నా ఫస్ట్ వీడియో అదే ఉంటుంది. లేదనుకుంటే ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను, అందులో కూడా వెళ్ళి చూడండి. ఆ సాంగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే ఆయన్ని కొత్తగా ఎంత బాగా చూపించడం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ ఈ సాంగ్ గురించి మాట్లాడదాం. ఈ సాంగ్ గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు. నో వర్డ్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ లెగ్ ఇంజ్యూరీ ఆ టైంలో సాంగ్ చేస్తున్న టైంలో. అయినా కూడా అంత గ్రే స్టెప్స్ గానీ, ఆ లుక్స్ గానీ ఎక్కడా చిన్న అంటే మనకి దెబ్బ తగిలింది. సో, అందుకే ఇలా చేస్తున్నారని ఎక్కడ నాకు అనిపించలేదు. మీకు అనిపించి ఉండదు మాక్సిమం. సో, ఆయన డెడికేషన్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి ప్రభాస్ గారిది. అందుకే ఆయన అన్ని మూవీస్ చేస్తారు. అన్ని మూవీస్‌లో చాలా దెబ్బలు తగిలినా కూడా వాళ్ళు సినిమా కోసం చేయాలి మనం, ఇది చూపించాలి మనం ఆళ్ళకి అనేసి ఖచ్చితంగా చేస్తారు. అన్ని సినిమాల కన్నా ఈ సినిమా డిఫరెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం ఈ సినిమాలో అతన్ని మొత్తం మార్చేశారు. లుక్స్ గానీ, ఆ హెయిర్ స్టైల్ గానీ, ఆ స్టెప్స్ గానీ, కామెడీ గానీ, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ గానీ, ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం రిలీజ్ ట్రైలర్ అప్పుడు గానీ, ఇంకేమైనా మాక్సిమం నేను ఇంకో రిలీజ్ ట్రైలర్ దించుతారని అనుకుంటున్నాను. సో, అప్పుడు మాట్లాడదాం అవన్నీ. సో, నాకు మీకు రియాక్షన్ చూడాలనుకుంటే కింద ట్యాగ్ చేశాను. థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ అది నేను థియేటర్‌లో వెళ్ళినప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. సో, అది నేను అక్కడ రికార్డ్ చేసి నేను ఎడిట్ చేసి పెట్టాను. అదొకసారి మీరు చూడాలనుకుంటే కింద ట్యాగ్ చేశాను. ఆ వీడియోలు చూడండి. అండ్ ఇప్పటికి సాంగ్ మనకి 22 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే కొంచెం తక్కువనే చెప్పాలి. మన ప్రభాస్ గారి సాంగ్ కాబట్టి. కానీ చాలా ఎక్కువనే చెప్పాలి. నిజంగా ఆయన స్టెప్స్ గాని నాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పటికి నేను ఈ సాంగ్‌ని ఈజీగా సోషల్ మీడియాలో అయితే ఖచ్చితంగా రోజుకొకసారైనా వస్తూ ఉంటది నాకు అలాగా. అలా మధ్యలో ఒక లిరిక్ ఉంటది కదా! ఆ లిరిక్ అయితే మాత్రం నిజంగా ఆసమ్ చాలా ఇచ్చారు నిజంగా అది మాత్రం. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారైతే నిజంగా ఈ 2 సాంగ్స్‌కి ది బెస్ట్ అని చూపించుకున్నారు. ఆల్రెడీ మనకి 'ఓజితోనే' ఒక లెవెల్‌కెళ్ళిపోయారు పైకి. అలాంటిది ఇప్పుడు 'రెబెల్ సాబ్' కాకుండా మధ్యలో 'అఖండ' వచ్చింది మొన్నే. 'అఖండ'కైతే ఇంక చెప్పక్కర్లేదు. థియేటర్స్ బ్లాస్ట్ అయ్యేలాగా ఇచ్చారు బీజీఎమ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్సు. అలాంటిదే మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ మనకి 'రెబెల్ సాబ్', 'రాజా సాబ్‌కి' కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను నిజంగా. జాన్ 8న ప్రీమియర్స్ కాబట్టి ఖచ్చితంగా మూవీ బావుండాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ డే వెళ్తాను. ప్రీమియర్స్‌కే వెళ్తాను. ప్రీమియర్స్ రోజు మీకు రివ్యూ వచ్చేలా మాక్సిమం ట్రై చేస్తాను. వచ్చి మూవీ చూసి రాగానే మీకు రివ్యూ ఇస్తాను మాక్సిమం. అయినా మన మూవీ 'ప్రభాస్' గారి మూవీ ఇంక రివ్యూ అవసరమా చెప్పండి? అందరూ వెళ్ళిపోవడమే. కాకపోతే చెప్పలేము. సో, పాజిటివిటీ, హోప్‌తోనే ఉన్నాం. అంతా మంచి జరగాలి. హిట్ అవ్వాలని కోరుకుందాం. ఆ రోజు మనకి పండగ టైంలో చాలా మూవీస్ ఉన్నాయి రిలీజ్. సో, ఖచ్చితంగా ఆ మూవీస్ అన్నీ మన ఛానెల్‌లో వచ్చేలా నేను చూసుకుంటాను. ఇప్పటివరకు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.